హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు డి కామర్స్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో మనము న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాము. ఆ చాప్టర్ వచ్చేసి ప్లానింగ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఈ వీడియోలో మనం వచ్చేసి మీనింగ్, డెఫినేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లానింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. సో ఫస్ట్ వచ్చేసి ప్లానింగ్ యొక్క మీనింగ్. సో మీనింగ్ ఆఫ్ ప్లానింగ్ వచ్చేసి, లుక్ ఎట్ ద స్క్రీన్. Planning is a decision in advance what to do, when to do, how to do and who will do a particular task. సో ప్లానింగ్ అంటే ఏంటి? అడ్వాన్స్లో డిసైడ్ చేసుకోవడం అనమాట. సో ఏం డిసైడ్ చేసుకుంటున్నామంట మనము? వాట్ టు డూ, ఏం చేయాలి, వెన్ టు డూ, ఎప్పుడు చేయాలి, హౌ టు డూ, ఎలా చేయాలి అండ్ హూ విల్ డూ అ పర్టికులర్ టాస్క్, ఎవరి చేత చేయించాలి అని డిసైడ్ చేసుకోవడమే. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరి చేత చేయించాలి అనేది డిసైడ్ చేసుకోవడమే అడ్వాన్స్లో మనము ప్లానింగ్ అని చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్, ఇట్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ బిఫోర్ డూయింగ్. సో ఒక టాస్క్ కానీ ఒక వర్క్ కానీ చేసే కన్నా ముందు ఆలోచించడమే ప్లానింగ్ అని చెప్తున్నారు అనమాట. సో ఇట్ ఈజ్ అ ప్రాసెస్, ఇది ప్రాసెస్ అనమాట. సో ఇందులో మళ్ళీ మనకి ప్లానింగ్ ప్రాసెస్ మనం డిస్కస్ చేసేటప్పుడు మనకి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. సో ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ బిఫోర్ డూయింగ్. సో మనము ఏదైనా ఒక టాస్క్ చేసే కన్నా ముందు అది ఎలా పర్ఫామ్ చేయాలి, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ చేయాలి అని డిసైడ్ చేయడమే ప్లానింగ్ అని చెప్తున్నారు అనమాట. సో ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ద మెంటల్ స్టేట్ ఆఫ్ మేనేజర్. సో మెంటల్ స్టేట్ ఆఫ్ మేనేజర్ అని ఎందుకు ఇచ్చారు అని అంటే, ఇక్కడ వై ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ద మెంటల్ స్టేజ్ ఆఫ్ మేనేజర్ ఈజ్, సో ఇప్పుడు ఒక ఆబ్జెక్టివ్ సెట్ చేయాలన్నా కానీ మనకి ఒక ఆర్గనైజేషన్కి ప్రాఫిట్ తెచ్చే గోల్ని సెట్ చేయాలి, కానీ లాస్ తెచ్చే గోల్ని సెట్ చేయొద్దు కదా. సో అంటే మరి ఇప్పుడు ప్రాఫిట్ ఏ గోల్ తెస్తుంది, ఏ ఆబ్జెక్టివ్స్ తెస్తుంది, ఏ టార్గెట్ తెస్తుంది అని అది మేనేజర్ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ని బట్టే డిసైడ్ చేయగలుగుతాడు కదా. సో అందుకనే ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ద మెంటల్ స్టేట్ ఆఫ్ మేనేజర్ అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ప్లానింగ్. సో మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. ప్లానింగ్ ఈజ్ అ డెసిషన్ ఇన్ అడ్వాన్స్ వాట్ టు డూ, వెన్ టు డూ, హౌ టు డూ అండ్ హూ విల్ డూ అ పర్టిక్యులర్ టాస్క్. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ బిఫోర్ డూయింగ్. ఇట్ ఈస్ కన్సర్న్ విత్ మెంటల్ స్టేట్ ఆఫ్ మేనేజర్. సో ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం 2 వర్డ్స్కి డిఫరెన్స్ తెలుసుకోవాలన్నమాట. ద వర్డ్స్ ప్లానింగ్ అండ్ ప్లాన్ మే బీ టేకెన్ యాజ్ సిమిలర్ బట్ దేర్ మీనింగ్స్ ఆర్ డిఫరెంట్. సో మనము ప్లానింగ్ని ప్లాన్ని రెండు ఒకేలాగా అనిపిస్తున్నాయి కదా మనకి, కానీ మనం రెండు సేమ్ అని అనుకుంటాం మీనింగ్స్, కానీ కాదు, దే ఆర్ డిఫరెంట్. ఆ ప్లాన్ ఈజ్ అ కమిట్మెంట్ టు అ పర్టిక్యులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్, వెరాజ్ ప్లానింగ్ ఈజ్ అన్ యాక్టివిటీ కన్సిస్టింగ్ ఆఫ్ ద ప్రాసెస్. సో ప్లాన్ అంటే ఏం లేదు, ఫస్ట్ మనం ప్లానింగ్ గురించి తెలుసుకుంటే మనం ప్లాన్కి అర్థమైపోతుంది మనకి. సో ప్లానింగ్ అంటే ఏంటి, మనము ఇందాక చదువుకున్నాం కదా. సో ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరి చేత చేయించాలి అని డిసైడ్ చేసుకుంటున్నాం కదా. సో స్టెప్ బై స్టెప్ మనము ప్లానింగ్లో స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో అది ఒక ప్రాసెస్. ప్లానింగ్ అనేది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో, ప్లానింగ్ ప్రాసెస్లో మనం ఏదైతే డిసైడ్ చేస్తామో, ఏదైతే ఒక అవుట్లైన్కి వస్తామో, ఒక డెసిషన్కి వస్తామో దాన్నే ప్లాన్ అంటాం అనమాట. సో ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ని డిసైడ్ చేసుకుంటాం కదా, సో దాన్నే మనము ప్లాన్ అంటాం అనమాట. సో అ ప్లాన్ ఈజ్ అ కమిట్మెంట్ టు అ పర్టిక్యులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో మనం ప్లానింగ్లో ఏదైతే డిసైడ్ చేసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ మనము చార్మినార్ వెళ్ళాలి అని అనుకున్నాం అనుకోండి. సో ఇది ఎలా మనం డిసైడ్ చేసుకుంటాం కదా, బస్సులో వెళ్ళాలా, కార్లో వెళ్ళాలా, లేకపోతే మెట్రోలో వెళ్ళాలా అని. సో తర్వాతకి ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలి, సో ఏది బెస్ట్ ఆల్టర్నేటివ్, తర్వాతకి ఏం చేయాలి, సో ఇదంతా డిసైడ్ చేసుకుంటాం కదా. సో ఇది డిసైడ్ చేసుకునే ప్రాసెస్ని ప్లానింగ్ అంటాం. ఇదంతా డిసైడ్ చేసిన తర్వాత ఒక దగ్గర నోట్ చేసుకున్నా కానీ, మనం గుర్తు పెట్టుకున్నా కానీ, సో దాన్ని మనకు ఆల్రెడీ ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ని డిసైడ్ చేసుకున్నాం కదా, సో అదే ప్లానింగ్ అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ప్లాన్ అండ్ ప్లానింగ్. సో ప్లాన్ అనేది ఆల్రెడీ కమిటెడ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో మనం ఏం చేయాలనుకున్నామో దానికి కమిట్ అయి ఉన్నాం ఆల్రెడీ, ఆ యాక్షన్ చేయాలి అని. ఇది ఈ ప్లాన్ని డిసైడ్ చేయడానికి మనం ఒక ప్రాసెస్, ఒక స్టెప్ బై స్టెప్ మనం ఫాలో అయ్యాం కదా, థింక్ చేసాం కదా, సో దాన్ని మనము ప్లానింగ్ అని చెప్పొచ్చు. సో ప్లానింగ్ ఈజ్ థింకింగ్ బిఫోర్ డూయింగ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి డెఫినేషన్. సో ఇప్పుడు మనము డెఫినేషన్ ఆఫ్ ప్లానింగ్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఒక డెఫినేషన్ డిస్కస్ చేద్దాం. సో లుక్ ఎట్ ద స్క్రీన్. ప్లానింగ్ ఈజ్ అ ఫంక్షన్ that determines in advance what should be done. It consists of selecting the
enterprise objectives, policies, programs, procedures and other means of achieving these objectives. సో ఇక్కడ ఏంటి ప్లానింగ్ అని అంటే మనం ఏం చేయాలి, ఫ్యూచర్లో ఏం చేయాలి అని అనుకుంటున్నాం. సో అది మనం ముందే డిసైడ్ చేసుకోవడాన్ని ప్లానింగ్ అని చెప్తామంట. అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సెలెక్టింగ్ ద ఎంటర్ప్రైజ్ ఆబ్జెక్టివ్స్. సో అదే బిజినెస్ ఆర్గనైజేషన్లో అయితే ఆబ్జెక్టివ్స్ అంటే నీ గోల్ ఏంటి, గోల్ సెట్ చేసుకోవడం, అండ్ పాలసీస్ కొన్ని లిమిట్స్ పెట్టుకోవడం, అండ్ ప్రోగ్రామ్స్ మీనింగ్ వచ్చేసి మనకి పాలసీస్, ఆబ్జెక్టివ్స్, ప్రొసీజర్స్ అవన్నీ కలిపితే ఇంకా టాస్క్స్ ఇంకా మనకి మెథడ్స్ ఇవన్నీ కలిపితే ప్రోగ్రామ్స్ అంటాం అన్నమాట. సో ప్రోగ్రామ్స్ అండ్ ప్రొసీజర్స్. సో ఒక యాక్టివిటీ చేయాలంటే ఏ ప్రొసీజర్స్లో చేయాలంటే లైక్ ఇప్పుడు మనం ఒక గుడ్ ప్రొడ్యూస్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి. సో వాట్ ఈస్ ద ప్రొసీజర్ అని చెప్తాం కదా. సో ఫస్ట్ రా మెటీరియల్ తీసుకోవాలి, తర్వాత దాన్ని బ్రేక్ చేయాలి, తర్వాత మెషిన్లో వేయాలి. సో ఇట్లాంటి ఉంటుంది కదా. సో అది ప్రొసీజర్. అండ్ అదర్ మీన్స్ ఆఫ్ అచీవింగ్ దీస్ ఆబ్జెక్టివ్స్. సో ఇప్పుడు మనకి కొన్ని ఆల్టర్నేటివ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడ్ ప్రొడ్యూస్ చేయాలంటే డిఫరెంట్ రా మెటీరియల్స్ యూస్ చేసి ప్రొడ్యూస్ చేయొచ్చు. సో అట్లా వేరే మీన్స్ ఏమున్నాయి, వేరే వేస్ ఏమున్నాయి ఆ గుడ్ ప్రొడ్యూస్ చేయడానికి. సో ప్రోగ్రామ్స్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ పాలసీస్, ఆబ్జెక్టివ్స్ అండ్ ప్రొసీజర్స్ని మనము ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ డెఫినేషన్ వచ్చేసి మనకి థియో హైమన్ అనే ప్రొఫెసర్ ఇచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక డెఫినేషన్ డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ వచ్చేసి ద డిటర్మినేషన్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ ఏ లైన్ ఆఫ్ యాక్షన్ బై విచ్ సర్టెన్ రిజల్ట్స్ ఆర్ టు బీ అచీవ్డ్. సో ఇది ఎవరు ఇచ్చారనంటే మనకి ప్రొఫెసర్ హార్ట్ ఇచ్చారనమాట. సో ఈ ప్రొఫెసర్ ఏం చెప్పారు మనకి అనంటే ద డిటర్మినేషన్ ఇన్ అడ్వాన్స్. సో మనము ముందుగానే డిసైడ్ చేసుకోవడం అడ్వాన్స్గా ఆ లైన్ ఆఫ్ యాక్షన్. సో యాక్షన్ ఏం చేయాలి అని, ఏం అంటే లైక్ ప్రొసీజర్ కావచ్చు, చెప్పుకోవచ్చు ఇట్లా ఏం టాస్క్ పర్ఫామ్ చేయాలి. ఆ లైన్ ఆఫ్ యాక్షన్ బై విచ్ సర్టెన్ రిజల్ట్స్ ఆర్ టు బీ అచీవ్డ్. సో రిజల్ట్స్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గోల్ పెట్టుకున్నాం. సో అది ఎలా అచీవ్ చేయాలి. సో దానికోసం మనం ఒక ప్రాసెస్ని డిసైడ్ చేసుకోవడం, ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ని డిసైడ్ చేసుకోవడమే ప్లానింగ్ అని చెప్పి మనకి ప్రొఫెసర్ చెప్పారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ ప్లానింగ్ గివెన్ బై హార్ట్. సో వీ హ్యావ్ డిస్కస్ 2 డెఫినేషన్స్. సో ఇప్పుడు మనము నేచర్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లానింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి ఒకవేళ క్వశ్చన్లో క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఎల్స్ ఫీచర్స్ ఆఫ్ ప్లానింగ్ ఆర్ ఎల్స్ నేచర్ ఆఫ్ ప్లానింగ్ అని అడిగినప్పుడు మనము ఈ పాయింట్సే రాయొచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ప్లానింగ్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాసెస్. సో ప్లానింగ్ అనేది ఇంటలెక్చువల్ ప్రాసెస్ అనమాట. సో ఎందుకో మనం ఇప్పుడు చూద్దాం. సో ప్లానింగ్ ఈజ్ ఇంటలెక్చువల్ ఇన్ నేచర్, ఇట్ ఈజ్ మెంటల్ వర్క్. ప్లానింగ్ ఈజ్ ఇంటలెక్చువల్ ఇన్ నేచర్ అండ్ మెంటల్ వర్క్ అంట. సో వై, ఎందుకు అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇంటెలిజెన్స్ యూస్ చేయాలి అండ్ మైండ్తోని ఆలోచించాలి చాలా వరకు ప్లానింగ్ చేసేటప్పుడు అని చెప్తుంది ఈ పాయింట్. సో ఎందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ద మేనేజర్ హూ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ప్లానింగ్ షుడ్ డెవలప్ ఎ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ బై విజువలైజింగ్ ద సిచ్యువేషన్స్ లైక్లీ టు డెవలప్ ఇన్ ఫ్యూచర్. సో ఒక మేనేజర్ ఎవరైతే ఉన్నారో, ఒక ప్లానర్ ఎవరైతే ఉన్నారో, ప్లానింగ్ చేసేటప్పుడు ఫ్యూచర్లో ఇలా జరగవచ్చు, అలా జరగవచ్చు అని చెప్పేసి సిచ్యువేషన్స్ అన్నిటిని ప్రిడిక్ట్ చేయాలన్నమాట. విజువలైజ్ చేయాలి, ఇట్లా జరగవచ్చు, ఒకవేళ మనం అనుకున్నట్టే జరగదు కదా ఎప్పుడు. సో అన్సర్టనిటీస్ గురించి కూడా ఆలోచించాలి, పాసిబుల్ అయ్యే వాటన్నిటి గురించి ఆలోచించాలి అని చెప్పి చెప్తుందనమాట. అండ్ తర్వాతకి మనకు ఆబ్జెక్టివ్ సెట్ చేసుకుంటాం కదా, ఆ ఆబ్జెక్టివ్ కోసం ఒక ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ని డిసైడ్ చేయాలి. సో ఏమేం జరగవచ్చు అవన్నీ ఆలోచించి కన్సిడర్ చేసిన తర్వాతకి అందులో నుంచి ఒక ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్, సో అవన్నిటిని ఫేస్ చేయడానికి కూడా మనము యూజ్ అయ్యే ఒక ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ని డిసైడ్ చేయాలి అని చెప్పి చెప్తున్నది అనమాట. సో ఇదంతా ఎప్పుడు పాసిబుల్, సో మనం ఎప్పుడు ప్రిడిక్ట్ చేయగలుగుతాము, మనకి ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడే కదా మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం. సో ఈ ప్రిడిక్షన్ అన్నంతా దేంతో చేస్తాం, బ్రెయిన్ యూస్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ అ మెంటల్ వర్క్ అనమాట. సో ద బెస్ట్ ఆల్టర్నేటివ్ షుడ్ బి సెలెక్టెడ్ బై మేనేజర్ యూజింగ్ హిస్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. సో మనం ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ని డిసైడ్ చేస్తాం కదా, సో అందులో బెస్ట్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో మనకి డిఫరెంట్ వేస్ ఉంటాయి. అందులో బెస్ట్ అనేది ఎలా తెలుస్తుంది మనకి,
నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. సో మేనేజర్కి ఉన్న నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్తోని ఒక బెస్ట్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్, మనం సెట్ చేసుకున్న ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయడం కోసం బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ని డిసైడ్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ ప్లానింగ్ యాజ్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాసెస్ అని చెప్పొచ్చు అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే మేనేజర్ తనకు ఉన్న నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి ఫ్యూచర్లో ఏం జరగబోతుందని ప్రిడిక్షన్స్ చేసి, సో ఆ ఫ్యూచర్ అన్సర్టనిటీస్ని ఒక్కొక్క ఫేస్ చేసేలాగా ఒక ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ని డిసైడ్ చేయాలి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ సెకండ్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి మనకి ప్రైమసీ ఆఫ్ ప్లానింగ్. సో ప్రైమసీ ఆఫ్ ప్లానింగ్ అని అంటే ఏంటి, మనకి ప్రైమసీ అంటే ఏంటి, ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు అనమాట. సో ప్లానింగ్ ఇది ఏం చెప్తుందో చూద్దాం మనం. ప్లానింగ్ ఈజ్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ద ప్లానర్. సో ప్లానింగ్ అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ద ప్లానర్. ఎవరైతే ఎవరైతే ప్లానింగ్లో ఇన్వాల్వ్ అయినారో సో వాళ్ళకి ఇది ఫస్ట్ ఫంక్షన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ అంట. అదర్ ఫంక్షన్స్ ఆర్ ఫాలోడ్ బై ప్లానింగ్. సో అదర్ ఫంక్షన్స్ ఏంటి, మేనేజ్మెంట్ ఫంక్షన్స్ ఉంటాయి కదా. సో ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, కోఆర్డినేటింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ప్లాన్ చేసిన తర్వాతకే కదా మనం చేస్తాం. సో అది చెప్తుంది అనమాట, అదర్ ఫంక్షన్స్ ఆర్ ఫాలోడ్ బై ప్లానింగ్. సో ప్లానింగ్ తర్వాతనే వేరే ఫంక్షన్స్ వస్తాయని చెప్తున్నారు అనమాట. సో అందుకనే ఇది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్. సో వితౌట్ హ్యావింగ్ ఏ ప్లాన్ a manager can't appoint and direct the staff and even can't set up an organization. సో మనకి ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాం, ఒక ప్లాన్ లేనప్పుడు మనము అది ఎట్లా సెటప్ చేస్తాం, ఇండస్ట్రీని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాం, చేయలేం కదా. సో ఒక ప్లాన్ ప్రకారంగానే మనం కన్స్ట్రక్ట్ చేస్తాము, ఒక ప్లాన్ ప్రకారంగానే డిపార్ట్మెంట్స్ని డివైడ్ చేస్తాం కదా. సో అట్లనే సో మనకి ఇప్పుడు ప్లానింగ్లో who have to do పర్టికులర్ టాస్క్ అని చెప్పినాం కదా. సో ఆ who have to do అనేది ఎలా డిసైడ్ చేస్తాం మనము, ఏ క్వాలిఫికేషన్లు ఉండాలి, ఎవరు ఎక్కడ ఉండాలి, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉండాలి, వేరే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉండాలి, సో అని మనకి ప్లానింగ్లో ఉంటుంది. ప్లానింగ్ చేసేటప్పుడు మనం డిసైడ్ చేసుకుంటాం కాబట్టి సో మనము డైరెక్ట్ స్టాఫ్ని అపాయింట్ అండ్ డైరెక్ట్ చేయడానికి ఉంటుంది ఒక ప్లానింగ్ ఉన్నప్పుడు అని చెప్తుంది. సో అందుకనే ప్లానింగ్ అనేది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ అని మనం చెప్పొచ్చు. వితౌట్ ద ప్లాన్ మనము ఏ థింగ్స్ని కూడా ఆర్గనైజ్ చేయలేము అండ్ ఇండస్ట్రీస్ని కూడా ఎస్టాబ్లిష్ చేయలేము, అంటే ఆర్గనైజేషన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయలేము అండ్ ఎంప్లాయీస్ని అపాయింట్ చేయలేము, వాళ్ళకి వర్క్ కూడా సరిగ్గా చేయించలేము. సో దిస్ ఇస్ అబౌట్ సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఆల్ మేనేజర్స్ ప్లాన్. సో అందరూ మేనేజర్స్ ప్లాన్ చేస్తారంట. సో లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ పాయింట్ నౌ. ఎవ్రీ మేనేజర్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఏ ప్లానింగ్ ఫంక్షన్ టు పర్ఫామ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ మేనేజర్ అంట ప్లాన్ చేస్తారంట. లైక్ మేనేజర్స్ అంటే చాలా మంది ఉంటారు కదా, ఒక్కరే ఉండరు. సో వాళ్ళు ఇంకా లెవెల్స్లో ఉంటారు కదా, టాప్, మిడిల్, లోవర్ లెవెల్ అని. సో ఇదేంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో అన్ని లెవెల్స్లో ఉన్న మేనేజర్స్ ప్లానింగ్ చేస్తారంట. సో ఇట్ ఈస్ ఫెల్ దట్ ప్లానింగ్ ఈజ్ డన్ ఎట్ టాప్ లెవెల్ ఓన్లీ. సో నార్మల్గా మనం ఏమనుకుంటాం అనంటే ప్లానింగ్ అనేది ఓన్లీ టాప్ లెవెల్ వాళ్ళే చేస్తారు అని అనుకుంటాం. బట్ దిస్ మే బీ ట్రూ టు సర్టన్ ఎక్స్టెంట్ దట్ పీపుల్ ఎట్ టాప్ లెవెల్ డివోట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ టు ప్లానింగ్ దెన్ ద మేనేజర్స్ ఎట్ మిడిల్ అండ్ లోవర్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. బట్ ఎవ్రీ మేనేజర్ ఎట్ హిస్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ హ్యాస్ టు ప్లాన్ హిస్ యాక్టివిటీస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, సో మనం నార్మల్గా ఏమనుకుంటాము, టాప్ లెవెల్ వాళ్ళే మొత్తం ప్లానింగ్లో ఇన్వాల్వ్ అయి ఉంటారని అనుకుంటాం. కానీ ఇది కొంతవరకే కరెక్ట్. ఎందుకు అని అంటే టాప్ లెవెల్ వాళ్ళు ఎక్కువ టైం డివోట్ చేస్తారు ప్లానింగ్కి. కాకపోతే మళ్ళీ మిడిల్ లెవెల్, లోవర్ లెవెల్ వాళ్ళు ప్లానింగ్ చేయరు అని కాదు. సో కాకపోతే వాళ్ళు కొంచెం తక్కువ టైం తీసుకొని వాళ్ళకి ఎంత స్కోప్ ఉందో అంతవరకు వాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ని ప్లాన్ చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు టాప్ లెవెల్ మొత్తం ఆర్గనైజేషన్కి ప్లానింగ్ చేస్తారు, మిడిల్ లెవెల్కి లోవర్ లెవెల్కి ప్లాన్ చేసుకుంటారు అండ్ లోవర్ లెవెల్ వాళ్ళ కోసం ప్లాన్ చేసుకుంటారు. సో మిడిల్ లెవెల్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం లోవర్ లెవెల్లో ఏం చేయాలని డిసైడ్ చేసుకుంటారు. సో అట్లా సో ఇక్కడ మనం చూసినట్టయితే టాప్ లెవెల్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది కదా. సో అందుకనే మనం నార్మల్గా టాప్ లెవెల్ వాళ్ళే ప్లానింగ్లో ఇన్వాల్వ్ అవుతారు అని అనుకుంటాము. కానీ అది కొంతవరకే కరెక్ట్. మొత్తం లోవర్ లెవెల్ వాళ్ళు, మిడిల్ లెవెల్ వాళ్ళు ప్లానింగ్లో ఇన్వాల్వ్ అవ్వరు అని కాదు, వాళ్ళు కూడా ప్లానింగ్లో ఇన్వాల్వ్ అవుతారు టు సర్టన్ ఎక్స్టెంట్. సో రిక్వైర్మెంట్ ప్రకారంగా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అని చెప్పొచ్చు అనమాట. సో వాళ్ళకి ఎక్కడైతే యాక్టివిటీస్లో ప్లానింగ్ అవసరమో వాళ్ళు ప్లాన్ చేస్తారు. సో అందుకనే
ఆల్ మేనేజర్స్ విల్ ప్లాన్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద థర్డ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటి, ప్లానింగ్ రేషనల్ అప్రోచ్ అంట. సో ఎందుకో మనం డిసైడ్ చేద్దాం. సో రేషనల్ అప్రోచ్ అంటే ఏంటి ఫస్ట్ అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద అప్రోచ్ విచ్ ట్రైస్ టు సెలెక్ట్ ద బెస్ట్ ఎట్ చీపెస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ రేషనల్ అప్రోచ్. సో మనము తక్కువ మనీ పెట్టి ఎక్కువ బెనిఫిట్ రావాలి అని అనుకోవడమే మనకి రేషనల్ అప్రోచ్ అని చెప్తాం అనమాట. సో థింకింగ్ రేషనలీ అని చెప్తాం అనమాట. సో ద అప్రోచ్ విచ్ ట్రైస్ టు సెలెక్ట్ ద బెస్ట్ ఎట్ ద చీపెస్ట్ ఈజ్ కాల్డ్ రేషనల్ అప్రోచ్. సో చీప్ ప్రైస్కి బెస్ట్ కావాలి అని సెలెక్ట్ చేసుకోవడమే రేషనల్ అప్రోచ్ అంట. దేర్ ఫోర్ ప్లానింగ్ ఈజ్ అ రేషనల్ అప్రోచ్ యాజ్ ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ సెలెక్టింగ్ ద బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అమాంగ్ ద అవైలబుల్ ఆల్టర్నేటివ్స్. సో ప్లానింగ్లో మనం ఏం చేస్తాము, మనం ఒక ఆబ్జెక్టివ్, ఒక గోల్ సెట్ చేసుకుంటాం. ఆ గోల్ మనం రీచ్ అవ్వడానికి మనం ఏమేమి యాక్టివిటీస్ చేయాలి అని మనము చూసుకుంటాం కదా. సో అందులో నుంచి ఒక బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. సో బెస్ట్ ఏదైతే మనకి బెస్ట్ వస్తుందో అండ్ చీపెస్ట్ వేలో వస్తుందో, మనకి మోర్ బెనిఫిట్స్ ఇస్తుందో, మోర్ ప్రాఫిట్స్ ఇస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. కాబట్టి మనము ప్లానింగ్ ఈజ్ అ రేషనల్ అప్రోచ్ అని చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఫోకస్ ఆన్ ఆబ్జెక్టివ్స్. సో ప్లానింగ్ అనేది ఆబ్జెక్టివ్స్ పైన ఫోకస్ చేస్తుంది. సో ఎలానో మనం ఇప్పుడు చూద్దాం. ఇన్ ప్లానింగ్ ద మేనేజ్మెంట్ విల్ సెటప్ ద ఆబ్జెక్టివ్స్ ఫర్ ద ఆర్గనైజేషన్ అండ్ విల్ సజెస్ట్ వేస్ టు అచీవ్ దెమ్. సో ప్లానింగ్ ఫోకస్ ఆన్ ఆబ్జెక్టివ్స్. సో మనం ప్లానింగ్లో ఏం చేస్తాం, సో మనము ప్లానింగ్లో ఆబ్జెక్టివ్ సెట్ చేస్తాం అంటున్నాం కదా. సో మనకి ప్లానింగ్ ప్రాసెస్ డిస్కస్ చేసేటప్పుడు మనకి ఈ పాయింట్స్ గురించి క్లారిటీ వస్తుంది. సో ఇప్పటి వరకు అయితే ప్లానింగ్లో మనము ఆబ్జెక్టివ్ సెట్ చేస్తామని గుర్తుపెట్టుకోండి. సో ప్లానింగ్లో మనం ఏం చేస్తామనంటే we will set the objectives for the ఆర్గనైజేషన్ కోసం మనము గోల్స్ ఆబ్జెక్టివ్ సెట్ చేస్తాం అండ్ విల్ సజెస్ట్ వేస్ టు అచీవ్ దెమ్. సో కోర్స్ ఆఫ్ యాక్షన్స్. సో అంటే వేస్, ఏమేమి వేస్ ఉన్నాయి అవన్నిటి గురించి ఆలోచిస్తాం. సో అందులోనే బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటామని చెప్పాము కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాము మనము, ఈ ఈ వేస్ అన్నీ ఎందుకు సజెస్ట్ చేస్తున్నాము, ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడం కోసమే కదా. అంటే ఆబ్జెక్టివ్స్ పైన ఫోకస్ చేస్తున్నట్టే కదా. సో అందుకనే ప్లానింగ్ ఫోకస్ ఆన్ ఆబ్జెక్టివ్స్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద ఫిఫ్త్ పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ పాయింట్. సో సిక్స్త్ పాయింట్ ఏం చెప్తుంది అని అంటే లీడ్స్ టు ఎఫిషియన్సీ అండ్ ఎకానమీ. సో ప్లానింగ్ అనేది మనకి ఎఫిషియన్సీకి ఎకానమీకి లీడ్ చేస్తుందంట. ఎలాగో మనం చూద్దాం. సో ప్లానింగ్ లీడ్స్ టు ఎఫిషియన్సీ అండ్ ఎకానమీ యాజ్ ఇట్ ఎన్షోర్స్ నో డ్యూప్లికేషన్ ఆఫ్ వర్క్. సో నో డ్యూప్లికేషన్ ఆఫ్ వర్క్ అని అంటే డబల్ టైం ఒక పనిని చేయకుండా మనకి ప్లానింగ్ హెల్ప్ చేస్తుంది అంట. అందుకనే మనకి ఎఫిషియన్సీ అండ్ ఎకానమీ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట ప్లానింగ్ వల్ల. సో యాజ్ అ రిజల్ట్, సో డ్యూప్లికేషన్ ఆఫ్ వర్క్ ఉండకపోవడం వల్ల యాజ్ అ రిజల్ట్ దేర్ విల్ బి నో వేస్టేజ్ ఆఫ్ టైం, ఎఫర్ట్స్, మనీ అండ్ రిసోర్సెస్. సో మనకి ఈ డ్యూప్లికేషన్ అనేది లేకపోవడం వల్ల చేసిన దాన్ని మళ్ళీ చేయడం కన్నా చేసినప్పుడు మనకి టైం వేస్ట్ అవుతుంది, ఎఫర్ట్స్ వేస్ట్ అవుతాయి, మనీ వేస్ట్ అవుతుంది, రా మెటీరియల్ రిసోర్సెస్ కూడా వేస్ట్ అయిపోతాయి కదా. సో అట్లాంటివి ఏమీ ఉండవు అనమాట. సో వేస్టేజెస్ అన్నీ ఏమీ ఉండవు. సో దిస్ హెల్ప్స్ ఇన్ అచీవింగ్ ద గోల్స్ వితౌట్ వేస్టేజెస్ అండ్ ఎన్షోర్ ఎకానమీ దట్ ఈస్ మోర్ ప్రాఫిట్స్ దెన్ కాస్ట్. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి ఈ వేస్టేజెస్ అన్నీ తగ్గిపోవడం వల్ల, వేస్టేజెస్ లేకపోవడం వల్ల ఒక ప్లానింగ్ సరిగా చేసినప్పుడు మనము డబల్ టైం చేయాల్సిన అవసరం ఉండదు కదా. సో అప్పుడు వేస్టేజెస్ తగ్గిపోతాయంట. తగ్గిపోతే ఏమవుతుంది మనకి అని అంటే గోల్స్ని వేస్టేజెస్ లేకుండా అచీవ్ చేసుకోవచ్చు. వేస్టేజెస్ లేనప్పుడు ఏమవుతుంది, మన ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఒక ప్లానింగ్లో మనం కరెక్ట్గా మనం ఏం చేయాలి, ఎప్పుడు ఏది చేయాలని డిసైడ్ చేసుకుంటాం. అందువల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది. అండ్ వేస్టేజెస్ లేకపోవడం వల్ల మనకి ఎకానమీ కూడా పెరుగుతుంది. ఎకానమీ అని అంటే ప్రాఫిట్స్ కైండ్ ఆఫ్ అ థింగ్ అనమాట, అడ్వాంటేజ్. సో వేస్టేజెస్ కాకపోవడం వల్ల సో మనకి రా మెటీరియల్కి యూజ్ చేసిన మనీ మిగులుతుంది, టైం మిగులుతున్నది అండ్ ఎఫర్ట్స్ కూడా మిగులుతుంది. కాబట్టి సో ఇందువల్ల మనకి కొంచెం ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇందువల్ల మనకి ఇది ఒక ఎకానమీ అని చెప్పొచ్చు. మనకి ఇంకా కరెక్ట్గా ప్లాన్ చేయడం వల్ల మనకి ఎక్కువ ప్రాఫిట్స్, కాస్ట్ పెట్టిన దానికన్నా ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద పాయింట్ ప్లానింగ్ లీడ్స్ టు ఎఫిషియన్సీ అండ్ ఎకానమీ. నెక్స్ట్ వచ్చేసి లిమిటింగ్ ఫ్యాక్టర్స్. సో మనకి ఎప్పుడైనా ఇప్పుడు ప్రొడక్షన్లో కూడా మనకి లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్ నౌ. సో సెవెంత్ వన్ వచ్చేసి లిమిటింగ్ ఫ్యాక్టర్స్.
there should be continuous supply of raw materials and labor to do production without any disturbance. సో మనం ప్రొడక్షన్ ప్రాసెస్ని డిస్టర్బెన్సెస్ లేకుండా కంటిన్యూ చేయాలి అని అంటే మనకి లేబర్ సప్లై కాన్స్టెంట్గా ఉండాలి అండ్ రా మెటీరియల్ కూడా ఉండాలి. సో రా మెటీరియల్ ఉండి మళ్ళీ ఆ రా మెటీరియల్ని గూడ్స్లా కన్వర్ట్ చేసే వాళ్ళు లేకపోయినా కానీ మనం ప్రొడక్షన్ చేయలేం. అదే లేబర్ ఉండి మనకి రా మెటీరియల్స్ లేకపోయినా కానీ మనము అసలుకి పని ఏమీ చేయలేం కదా. సో అందుకనే మనకి కంటిన్యూస్ సప్లై ఉంటేనే మనము ప్రొడక్షన్ వితౌట్ స్టాపేజ్ మనం చేయగలుగుతాము. ద మేనేజ్మెంట్ వైల్ ఫ్రేమింగ్ ఏ ప్లాన్ షుడ్ కన్సిడర్ దిస్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్. సో ప్లానింగ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే ఈ లిమిటింగ్ ఫ్యాక్టర్స్, ఒక ఆబ్జెక్టివ్ సెట్ చేసుకుంటాం కదా గోల్. సో ఆ గోల్ సెట్ చేసుకుంటే సరిపోతుందా, మనకి దానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ సరిగ్గా దొరుకుతాయా లేవా అని ఆలోచిస్తాం కదా. సో ప్లానింగ్లో మనము అలా ఆలోచించాలి అని చెప్తున్నారు అనమాట. సో లిమిటింగ్ ఫ్యాక్టర్స్, రా మెటీరియల్, లేబర్ ఎక్సెట్రా, మనకు కావాల్సిన ఫ్యాక్టర్స్ సరిగా ఉంటాయా లేవా, మనం వాటిని ఎక్వైర్ చేసుకోగలుగుతామా లేవా, లేకపోతే మళ్ళీ ఎక్కడి నుంచైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చా. సో వీటన్నిటి గురించి ఆలోచిస్తారనమాట ప్లానింగ్లో. సో దట్ ఈస్ అబౌట్ ద లిమిటింగ్ ఫ్యాక్టర్స్. ఎయిత్ వన్ వచ్చేసి మనకి కోఆర్డినేషన్ అనమాట. సో కోఆర్డినేషన్ అంటే ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇన్ అన్ ఆర్గనైజేషన్ దేర్ విల్ బి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ హూ పర్ఫార్మ్ డిఫరెంట్ యాక్టివిటీస్. సో వినో కదా, ఇప్పుడు మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ వచ్చేసి అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయని మనకు తెలుసు. సో వీళ్ళందరూ ఒకటే వర్క్ చేయరు కదా. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తారు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ ఇవన్నీ చేస్తారు, తర్వాత సేల్స్ డిపార్ట్మెంట్లో సెల్లింగ్ చేస్తారు, తర్వాతకి ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఫినాన్స్ అరేంజ్ చేస్తారు, తర్వాతకి అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారు. సో ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. సో విత్ ప్లానింగ్ ఆల్ ద యాక్టివిటీస్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్ ఆర్ అచీవ్డ్. సో ప్లానింగ్ వల్ల ఏమవుతుంది అని అంటే ఈ యాక్టివిటీస్ అన్నీ ఏ విధంగా అరేంజ్ చేయగలుగుతాం అని అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళేలాగా, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి సేల్స్ డిపార్ట్మెంట్కి గూడ్స్ అనేవి ఒక మంచిగా స్మూత్ ఫ్లో అయ్యేలాగా మనకి ప్లానింగ్ వల్ల కోఆర్డినేషన్ అనేది ఏర్పడుతుంది. సో అలా అరేంజ్ చేయగలుగుతాం అనమాట మనం ప్లానింగ్ ఉంటే. సో ఇలా అరేంజ్మెంట్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి హోల్ ఆర్గనైజేషన్స్ ఆబ్జెక్టివ్స్ అనేవి అచీవ్ అవుతాయి. సో హోల్ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్ ఏం కావచ్చు అని అంటే లైక్ సేల్స్ ఇంక్రీజ్ చేయాలి అని అనుకుందాం. సో మనకు ప్రాపర్గా ఇలా మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి సేల్స్ డిపార్ట్మెంట్కి గూడ్స్ అనేవి స్మూత్గా ఫ్లో అవుతానే కదా మనం కావాలనుకున్న సేల్స్ని మనము చేయగలుగుతాము. సో అందుకనే మనకి ఈ ప్లానింగ్ వల్ల ఏమవుతుంది అని అంటే ఈ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ స్మూత్ ఫ్లో అనేది ఉంటుంది, ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటుంది. సో ఇలా డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండే ఈ ప్రాసెస్నే మనము కోఆర్డినేషన్ అంటాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద 8th పాయింట్. నెక్స్ట్ వచ్చేసి 9th వన్. సో 9th వన్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ అని అంటే ఏంటి అని అంటే లైక్ చేంజ్ చేసుకోగలిగే ఒక క్యారెక్టరిస్టిక్స్ని మనము ఫ్లెక్సిబిలిటీ అంటాం. సో ద ప్లానింగ్ should help organization in achieving the same results if there is changes in environment or market situations. So planning helps the management to work in the changing environment and achieve the same results. సో మనకి ఒక ప్లాన్ ఉంటుంది అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ అనేది మనకి ఏం చేయాలి, లైక్ ఒక కాన్స్టెంట్ పద్ధతిలోనే ఉండొద్దు. సో ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్గా ఉన్నాయి సిచ్యువేషన్స్, ఒక ప్లాన్ మనం డిజైన్ చేసుకున్నాం. సో మనము ప్రొడక్షన్ ఇలా చేయాలి, ఇలా ప్రమోషన్ చేయాలి, ఇది ఇట్లా చేయాలని ఒక ప్లాన్ వేసుకున్నాం ఆల్రెడీ, రైట్. సో మనకు తెలియదు నెక్స్ట్ ఇయర్ లోపు మనకి మళ్ళీ కరోనా స్ప్రెడ్ అయింది అనుకుందాం, అప్పుడు సేల్స్ అన్నీ పడిపోయినాయి. సో మార్కెట్ సిచ్యువేషన్స్ మారిపోయినాయి, ఎన్వైర్న్మెంట్ కూడా మారిపోయింది. సో అన్నప్పుడు మన ప్లానింగ్ ఎలా ఉంటుంది అని అంటే, మనం ప్లానింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి అని అంటే లైక్ ఇట్లాంటి సిచ్యువేషన్ అన్సర్టనిటీస్, ఊహించని పరిణామాలు జరిగినప్పుడు కూడా సో మనము మన ప్రొడక్షన్ ప్రాసెస్ని, మన సేల్స్ ప్రాసెస్ని ఎలా కంటిన్యూ చేయాలి అని ఆలోచించాలన్నమాట. సో అప్పుడు మనము ఈ చేంజెస్కి ఎలా అడాప్ట్ చేసుకొని మన వర్క్ని కంటిన్యూ చేయాలి అని ఆలోచించాలన్నమాట. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, ప్లానింగ్ సరిగా చేసినప్పుడే జరుగుతుంది. సో ప్లానింగ్లో మనం ఏం చేస్తామనంటే ఫ్యూచర్ గురించి ప్రిడిక్షన్స్ చేస్తాము, అండ్ అలాగే అన్సర్టనిటీస్, సో ఇట్లాంటి మార్కెట్ సిచ్యువేషన్స్, కండిషన్స్ చేంజ్ అయినప్పుడు సో మనం ఎలా
స్మూత్ ఫ్లో ఆఫ్ ఆర్గనైజేషన్ జరగాలి, స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎలా ఎన్ష్యూర్ చేయాలి, అండ్ మనం కావాల్సిన రిజల్ట్స్ ఎలా అచీవ్ చేయాలి అని మనకి ప్లానింగ్ ద్వారా ఉంటుందన్నమాట. సో ఈ చేంజెస్కి అడాప్ట్ చేసుకోవడమే ఫ్లెక్సిబిలిటీ. సో ప్లానింగ్ ఉన్నప్పుడు మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ 9th పాయింట్. సో 10th వన్ వచ్చేసి మనకి రియలిస్టిక్. సో రియలిస్టిక్ అని అంటే ఏంటి అని అంటే లైక్ ఫ్యాంటసీలో వెళ్ళిపోకుండా నిజంలో బ్రతకడాన్ని రియలిస్టిక్ అంటాం కదా. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి రియలిస్టిక్. ఇన్ ప్లానింగ్ వీ ప్రిడిక్ట్ అబౌట్ ద ఫ్యూచర్. సో ప్లానింగ్లో మనం చెప్పాం కదా, సో అన్సర్టనిటీస్ ఉంటాయి, సో ఇలా జరగచ్చు అలా జరగచ్చు అని మనం ప్రిడిక్ట్ చేస్తాం. బట్ దీస్ ప్రిడిక్షన్స్ షుడ్ బి రియలిస్టిక్. సో మనము ప్రిడిక్షన్స్ చేసేటప్పుడు రియలిస్టిక్గా చేయాలి. అంటే ఇమాజినరీ థింగ్స్ లాగానే ఉండిపోదు, అవి నిజంగా జరిగేటివి మనం ప్రిడిక్ట్ చేస్తాం కదా. సో ప్లానింగ్లో కూడా మనము ఏవైనా ప్రిడిక్షన్స్ చేసినప్పుడు ఇప్పుడు కరోనా స్ప్రెడ్ అవ్వచ్చు అనేది అది రియలిస్టిక్ కదా. సో అది జరగడానికి పాసిబుల్ ఉంది. కానీ మనము ఏమనుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ మనము లైక్ వితౌట్ పారాషూట్ అండ్ వితౌట్ వితౌట్ ఏరోప్లేన్ మనం ఫ్లై చేయాలి అని అనుకున్నాం అనుకో, ఇట్ ఈస్ పాసిబుల్, ఈజ్ ఇట్ పాసిబుల్, నో రైట్. సో అందుకనే సో అట్లాంటివి మనము ఊహించుకోవద్దు. సో ఏవైతే మనకి పాసిబిలిటీస్ ఉన్నాయో, రియాలిటీగా ప్రాక్టికల్గా జరిగే థింగ్స్ ఉంటాయో వాటి గురించి మనము ప్రిడిక్షన్స్ చేయాలి. ఫ్యాంటసీ ఇదంతా పోయి ఫిక్షనల్గా ఆలోచించొద్దు అని చెప్తున్నారు అనమాట. సో if planning is based on wishful thinking, then it will not be possible to achieve the goals. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ మనము అన్సర్టనిటీస్ని ప్రిడిక్ట్ చేయలేదు అని అనుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలా జరగచ్చు అని అనుకోలేదు, అంత బాగానే జరుగుతుంది అని అనుకున్నాం అనుకోండి, మనం విష్ఫుల్గా థింక్ చేసామనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఇంకొకటి ఏదో జరగచ్చు, అప్పుడు మనము మన గోల్స్ని అచీవ్ చేయలేము, మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, కంటింజెన్సీ సిచ్యువేషన్స్ వస్తాయి అప్పుడు. ఎందుకనంటే మనం ప్రిడిక్ట్ చేయలేదు దాని గురించి. సో మనము ఏమనుకున్నాం, అరే ఏం జరగదులే అని మన ఓన్ థింకింగ్ చేసాము, అక్కడ మనము సరిగా ప్లానింగ్ చేయలేదు. సో అందుకనే ప్లానింగ్లో ఎప్పుడైనా ఏం చేస్తామనంటే ప్లానింగ్ ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ హార్డ్ రియాలిటీస్. సో ప్లానింగ్ అనేది మనం ఎప్పుడైనా చేసేటప్పుడు హార్డ్ రియాలిటీస్, అది మంచైనా చెడైనా ఆ రియాలిటీస్ని తెలుసుకొని దానికోసమే మనము ప్లానింగ్ చేస్తాము. కాబట్టి సో ప్లానింగ్ ఈజ్ రియలిస్టిక్. సో రియలిస్టిక్ అనేది ప్లానింగ్ యొక్క క్యారెక్టర్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో మళ్ళీ ఒకసారి చదువుతున్నాను రియలిస్టిక్ పాయింట్. ఇన్ ప్లానింగ్ వీ ప్రిడిక్ట్ అబౌట్ ద ఫ్యూచర్, బట్ దీస్ ప్రిడిక్షన్స్ షుడ్ బి రియలిస్టిక్. If planning is based on wishful thinking, then it will not be possible to achieve the goals. Planning is always based on hard realities. సో హార్డ్ రియాలిటీస్ పైననే ప్లానింగ్ అనేది బేస్ అయి ఉంటుంది, కాబట్టి ఇట్ ఈస్ రియలిస్టిక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 11th వన్, ప్లానింగ్ ఈజ్ కంటిన్యూయస్. సో ఎందుకో మనం చూద్దాం. సో ప్లానింగ్ అంటే ఎప్పుడు చేసేదే అని అంట, ఒకసారి చేసి ఊరుకునేది కాదు. సో మనం ఇప్పుడు ఎందుకో డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ అ డైనమిక్ వరల్డ్. సో మనం ఉంటున్న వరల్డ్ డైనమిక్. సో రోజుకి ఎన్నో చేంజెస్ అవుతూ ఉంటాయి, కాన్స్టెంట్గా లేదు కదా. సో మనం చిన్నప్పుడు ఉన్నట్టుగానే లేవు కదా సిటీస్ కానీ. లైక్ ఇప్పుడు మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు మనకి అంత ఎక్కువ మొబైల్స్ యూసేజ్ లేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఉంది కదా. సో అట్లా చేంజెస్, డైనమిక్ వరల్డ్ అనమాట, రోజు రోజుకి చేంజ్ అయిపోతూ ఉంటుంది. మెనీ చేంజెస్ విల్ బీ టేకింగ్ ప్లేస్ డే టు డే. సో డే టు డే చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి. సో ఆ ప్లాన్ విల్ బీ రివైజ్డ్ యాజ్ పర్ ద చేంజెస్. సో ప్లానింగ్ ఈజ్ కంటిన్యూస్. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ అనేది రివైజ్ చేయాలి. సో మనం ఇప్పుడు ఒక ప్లాన్ వేసుకున్నాం, ప్లాన్ వేసుకున్నాం. సో అది మనము చేంజెస్ ప్రకారంగా రివైజ్ చేసుకుంటే మనము గోల్స్ అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో కాబట్టి ఇలా మనము మన రిక్వైర్మెంట్స్ ప్రకారంగా ప్లానింగ్ని చేంజ్ చేస్తాము, రివైజ్ చేస్తాము కాబట్టి సో ఇది కంటిన్యూస్ అని చెప్పొచ్చు. సో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను చార్మినార్ వెళ్ళాలి అనుకున్నా. సో కాకపోతే మనం ఏం చేయొచ్చు, సో నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే లైక్ టిల్ దగ్గర స్టేషన్ వరకు నేను ట్రైన్లో వెళ్ళాలి అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్లో వెళ్ళాలి అనుకొని ఒక ప్లాన్ వేసుకున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 8కి స్టార్ట్ అయ్యి ట్రైన్లో వెళ్ళాలి అని అనుకున్నా. కానీ ఆ రోజు ట్రైన్స్ ఇదంతా ఏమీ నడవడం లేదు, కొన్ని ఇష్యూస్ వల్ల అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే లైక్ నేను నా ప్లాన్ని రివైజ్ చేసుకోవాలి. ఏంటి అని అంటే లైక్ ఆ ట్రైన్లో వెళ్దాం అనుకున్న ప్లేస్లో ఆ బస్సో కారో ఆటోవో మనము రీప్లేస్ చేసుకోవాలి. అంటే రివైజ్ చేస్తున్నాం కదా మన ప్లాన్ని. అంటే
ప్లానింగ్ ఒకసారి చేసి ఊరుకోలేదు కదా, సో దానికి మళ్ళీ ఆలోచిస్తున్నాం కదా దాని గురించి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు. సో కాబట్టి ప్లానింగ్ ఈజ్ కంటిన్యూస్, నేను కంటిన్యూ చేస్తున్న ప్లానింగ్ని ఆలోచించడం. సో కాబట్టి ప్లానింగ్ ఈజ్ కంటిన్యూస్ అని చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద topic characteristics or nature of planning. I hope that you are clear with the concept, and if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.